హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీసోష్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి హెల్తీ అండ్ హై ప్రోటీన్ ప్యాక్డ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో దీని పేరు దహీ మిసల్. ఇది వారానికి ఒకసారి చేసుకొని తినండి. చాలా హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే ఒక గుజరాతీ రెసిపీ, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చెప్తాను రండి. సో ముందుగా అయితే ఒక చూపిస్తున్నాను కదా, ఈ బౌల్ సైజులో నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి వైట్ చెన్నా ఒక కప్ ఫుల్, అండ్ సెకండ్ వచ్చేసి ఇది వైట్ బటానీ ఇవి ఒక కప్పు, అండ్ ఇవి వచ్చేసి మాత్ బీన్స్ అంటారు, తెలుగులో అయితే కుంకుమ పెసలు అంటారు, ఇవి ఒక కప్పు. అండ్ ఇవి రాజ్మా గింజలు, అండ్ లాస్ట్ మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్. సో ఇవన్నీ ఒకే కప్, నేను చూపించాను కదా అదే కప్పులో క్వాంటిటీలో తీసుకొని ఒక డబ్బాలో ఫిల్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇవి ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకోవాలి. సో సోక్ చేయడం వలన నెక్స్ట్ డే మార్నింగ్కి గింజలు బాగా నానుంటాయి, ఊరుంటాయి, అండ్ మనము నెక్స్ట్ డే ప్రిపరేషన్కి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవి నేను సోక్ చేసి పెట్టేస్తున్నాను, ఓవర్ నైట్ సోక్ చేసి. సో ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న పల్సెస్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వస్తే చాలు. అండ్ ఇక్కడ గార్లిక్ చట్నీ అనేది రెడీ చేసుకుంటున్నా. అందుకోసం నేను ఒక 8 to 9 గార్లిక్ పీసెస్ పీల్ చేసినవి, అండ్ 1/2 టీ స్పూన్ జీరా, కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పల్సెస్ అయితే బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీరా ఒక 1 స్పూన్ జీరా వేసుకోవాలి. ఆ జీరా అనేది బాగా ఉడకాలి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ చట్నీ ఉంది కదా, ఆ గార్లిక్ చట్నీ అనేది యాడ్ చేసి ఆ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఫస్టే ఒక 3 to 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఫ్రై అయ్యాక ఆ ఆనియన్స్ యాడ్ చేసేసి మిక్స్ చేసేయండి. అండ్ అలాగే సేమ్ 3 to 4 మీడియం సైజ్ టొమాటోస్ కానీ కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ అనేవి బాగా ఉడకాలి, ఫుల్ స్మాష్ అయిపోవాలి, పేస్ట్ లాగా అయిపోవాలి. సో అందుకనేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి. మూత పెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. సో చెక్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉడకనిచ్చుకోండి. అవి బాగా ఉడకాలి, ఫుల్ స్మాష్ అయిపోవాలి. సో ఈ రెసిపీ అనేది మనం 4 to 5 మెంబర్స్కి చేస్తున్నాము. సో ఇక్కడైతే టమాటోస్ అనేవి బాగా స్మాష్ అయిపోయాయి. సో ముందుగానే రెడీ చేసుకున్న పల్సెస్లో ఈ టమాటోస్ అనేవి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయాలి. ఇది అయినంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. సో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అండ్ మన స్పైసీ లెవెల్స్ చూసుకొని మనకి ఎక్కువ స్పైసీగా కావాలంటే, చాట్ అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో కొంచెం స్పైసీ లెవెల్స్ చూసుకొని చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ధనియాల పౌడర్ కానీ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయాలి. ఇది మనకి కొంచెం మసాలా పూరి లాగే ఉంటుంది, కానీ ఇది గుజరాతీ స్టైల్. అండ్ ఇక్కడ నేను ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ అనేది ఒక 1/2 టీ స్పూన్ అన్న లేకపోతే 1 స్పూన్ అన్న వేసుకోండి. అది మీరు టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. అండ్ అలాగే కొంచెం లాస్ట్లో కొంచెం బెల్లం వేసేసి బాగా మిక్స్ చేసి ఆపేస్తున్నాను. అంతే, అయిపోయింది. అండ్ ఇది సర్వ్ చేసుకొని వీటి కాంబినేషన్గా నేను ఇక్కడైతే హల్దీరామ్ వాళ్ళది మిక్స్చర్ అండ్ ఆలు భుజియా సేవ్ వస్తుంది కదా, ఇవి 2 తీసుకుంటున్నాను. సో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పైన ఫస్ట్ మిక్స్చర్ వేసేసి దానిపైన కర్డ్ వేసుకొని ఆ తర్వాత ఈ సేవ్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా, ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము. సో ఫ్లేవర్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.